హలో! మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే వచ్చారనుకుంటున్నారు మామ. నేను ఈ వీడియో చేయడానికి చాలామంది ఇప్పుడు ఈ వచ్చిన ఏఐ తర్వాత స్కూల్స్, కాలేజ్ అనేది అవసరమా అని డౌట్ వస్తుంది మామ. నాకే కాదు పేరెంట్స్‌కి ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. అందుకోసమే ఈ వీడియోలో మనం దాన్ని బ్రేక్ డౌన్ చేద్దాం పదండి. ఫస్ట్ మనం ఏఐ గురించి తెలుసుకుందాం. మనకు ఏఐ అనేది 100 టైమ్స్ బెటర్ నాలెడ్జ్ ఇస్తుంది. 100 టైమ్స్ అనేది స్కిల్ కానీ అన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా అన్నీ నేర్పిస్తుంది. కోడింగ్ కానీ, కంటెంట్ కానీ, ఎడిటింగ్ కానీ మనం ఏది చేయాలన్నా ఏఐ గైడ్ చేస్తుంది. మన కాలేజ్‌లో కాదు తెలియని మొత్తం నాలెడ్జ్ ఇంకా ఆ వరల్డ్‌లో దాని గురించి అడిగిన మనకు కొన్ని సెకండ్స్‌లో చెప్తుంది. అది అర్థం అయ్యేలా చెబుతుంది. ఏ లాంగ్వేజ్‌లో కావాలంటే ఆ లాంగ్వేజ్‌లో ఇంకా స్టెప్ టు స్టెప్ మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు గైడ్ చేస్తుంది. ఎలా ఉండాలో. సో మనం స్కూల్, కాలేజెస్ గురించి తెలుసుకుందాం. అదే క్లాసెస్, అదే సిలబస్ అన్నీ అవే ఔట్‌డేటెడ్ సిలబస్. ఏఐతో పోల్చుకుంటే చాలా అంటే చాలా 100 టైమ్స్ లెస్సర్ దెన్ ఏఐ. ఇప్పుడు మనం అది అంటే 100 టైమ్స్ బెటర్ అంటే స్కూల్, కాలేజ్ పోవాలి అంటే ఖచ్చితంగా డౌట్ వస్తుంది కదా! అందుకే ఈ స్టూడెంట్ కోసం ఏఐ వాళ్ళు మంచి ఆఫర్స్ తీస్తున్నారు. ఈ జెమినీ వాళ్ళు, పర్‌ప్లెక్సిటీ వాళ్ళు 1 ఇయర్ ఫ్రీ సబ్స్క్రిప్షన్, క్యాన్వా వాళ్ళు స్టూడెంట్ కోసం ఫ్రీ ఐడీ ఇస్తున్నారు. వీళ్ళు అందరూ అనేది అంటే స్టూడెంట్స్‌కి సబ్స్క్రిప్షన్ ఇచ్చి అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు ఐడియాస్‌కి ప్లాట్‌ఫార్మ్‌గా తయారు చేసుకుంటున్నారు. అందరూ దాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటున్నారు పబ్లిక్ ద్వారా అలా స్టూడెంట్స్‌తోని. ఏఐ అనేది ప్రతి దాన్ని టేక్ ఓవర్ చేస్తుంది. అంటే చాలా బాగా వాడుకొని బాగా గ్రోత్ అవుతున్నారు. అప్పుడే స్కూల్స్, కాలేజ్ వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే అంతా బెటర్ అయిన ఏఐని వదిలేసి వెళ్ళాలి. ఏ టైంలో ఏదో ఎక్కడ ఇస్తే సరిపోద్దో కదా! గ్రో అవ్వడానికి అంటే కాదు. ఇప్పుడు మనం అనేది అంటే ఇంట్లోనే కూర్చొని ప్రపంచాన్ని చూడొచ్చు ఇంటర్నెట్ ద్వారా చూడొచ్చు. కానీ బయట ప్రపంచం ఎట్లుంటుందో తెలియాలంటే కాలేజ్‌కి వెళ్ళాలి. బయట ప్రపంచంలో తిరగాలి. బయట వాళ్ళతో మాట్లాడాలి. మాట్లాడితేనేగా స్వార్థం అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో, బాధ అంటే ఏంటో, మోసం అంటే ఏంటో అన్నీ తెలుస్తుంది. మనకు ప్రతి భావాలు మన బయటికి వెళ్తేనే తెలుసుకుంటాం. అవన్నీ నేర్పించేది కాలేజ్, స్కూల్, కాలేజ్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్‌లో క్రూషియల్ పార్ట్ అనేది అంటే స్కూల్, కాలేజ్ ఇక్కడ మన హాఫ్ ఆఫ్ ది లైఫ్ స్టైల్ ఇక్కడే తెలుసుకుంటాం. 20-22 ఏజ్ వచ్చే వరకు మన స్కూల్స్, కాలేజ్‌కే ఉంటాం. అదే మన పని. సో అవి మనకు ఏమేమి నేర్పిస్తాయంటే ప్రతీది నేర్పిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఎవరు టీచర్సో, అంటే ఎవరు స్వార్థపరులెవరో, మన వాళ్ళెవరో, మన ఎట్లను మోసం చేస్తున్నారు, మనుషులంటే ఎవరో, మనుషులు వెన్నుపోటు ఎలా పొడుస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు సమయాన్ని బట్టి ఇవన్నీ చెబుతుంది. మనకు స్కూల్, కాలేజ్ అన్నీ నేర్పిస్తాయి. హిస్టరీ అంటే మన రోజుల్లో ఎవరో, మన టెక్నాలజీ ఎట్లుంటుంది, మన యుద్ధాలు ఎప్పుడు జరిగాయి, మన భాష, మన హిస్టరీ, మన చరిత్ర, మన ఇండియన్ హిస్టరీ మొత్తం నేర్పిస్తుంది. తెలుగు భాష కవులు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప కవుల గురించి ఇవన్నీ తెలుగు ప్రతి ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి నేర్పిస్తుంది. స్కూల్ మనకు ఎక్స్‌ప్లెయిన్ చేసేది టీచర్స్ వల్ల అనేది అంటే మనకు ఏ విధంగా అర్థం అవుతుందో తెలుసుకొని స్టూడెంట్స్‌కి చెప్పే విధానం మనకు బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్రేమతో చెప్తారు కాబట్టి మనం వింటాం. అన్నీ తెలిసేలా చేస్తుంది. మనం కూడా ప్రేమతో మాట్లాడమంటే ఇట్లా చెప్తేనే వింటారు. ఇవన్నీ స్వభావాలు మర్చిపోవడానికి స్కూల్, కాలేజ్ మాత్రమే. ఎందుకంటే మనం బయట కూర్చోకుండా 24 గంటలు వచ్చిన దగ్గర కూర్చుంటే మనం నేర్చుకోగలుగుతాం ఏమో, బట్ ఓపెన్‌గా నేర్చుకోగలలేం కదా! సో మనిషికి మనిషి నేర్పిస్తేనే బాగా ఎక్కుద్ది. కానీ మిషన్ మనిషికి చెప్పుద్దే ఎక్కుద్దా? సో దానితో పాటు దీన్ని కూడా యూజ్ చేసుకొని గ్రో అవుతే బెటర్. ఇంతవరకు చూసారంటే మీ కాన్సెప్ట్ నచ్చింది అనుకుంటున్నాను మామ. మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకెళ్ళండి మామ. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్.